జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ మీటింగ్ అనంతరం ఒక కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో చేరికల సమన్వయం కోసం 14 మంది సభ్యులతో జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో తెలంగాణలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బులిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య, సామినేని ఉదయభాను వంటి నేతలు సభ్యులుగా ఉన్నారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించడానికి ఈ కమిటీ పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం వీరంతా సమావేశమై చేరికలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నిర్ణయం జూన్ 15న ఢిల్లీలో జరిగిన సేన ప్రస్థానం నేషనల్ ఇంటిగ్రేషన్ మీటింగ్ నేపథ్యంలో వచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ నేషన్ ఫస్ట్, రాజ్యాంగ విలువలు, విభజన శక్తులను ఎదుర్కోవాలని నొక్కి చెప్పారు. అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఈ కమిటీ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న నిజమైన ఉద్దేశమేమిటో పరిశీలించాలి. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి తర్వాత అధికార కూటమిలో భాగమైన జనసేనలోకి పెద్ద సంఖ్యలో నాయకులు చేరుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి మాజీ వైఎస్సార్సీపీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత ఇప్పుడు జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి చేరికలు చాలా వరకు టిక్కెట్లు, పదవులు, ప్రభావం కోసం జరుగుతున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ కమిటీ ద్వారా టిక్కెట్లు, మేయర్, చైర్మన్ పదవులు, కార్పొరేటర్ స్థానాలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలయన్స్ లో జనసేన బేరం పెంచుకోవడం కోసం కూడా ఇలాంటి నిర్ణయాలు సహాయపడతాయి. ఇటీవల ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జనసేన కమిటీలు రద్దు చేయడం, అంతర్గత విభేదాలు బయటపడ్డం ఈ పార్టీలోని సవాళ్లను చూపిస్తున్నాయి. చేరికల కమిటీ ఏర్పాటు చేయడం వల్ల పార్టీ సంస్థాగతంగా గాని చరిత్ర చెప్పేదేమిటంటే అధికారంలో ఉన్న పార్టీల్లోకి ఇతర పార్టీల నేతలు చేరడం సాధారణం. ఇది నిజమైన సిద్ధాంతపరమైన విస్తరణ కాదు, అధికార విస్తరణకు సాధనం. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జాతీయ సమగ్రత గురించి మాట్లాడినా నిజంగా జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే దృష్టి పెట్టడం. తెలంగాణలో కూడా కమిటీ ఏర్పాటు చేయడమంటే జనసేన తన ప్రభావాన్ని విస్తరించాలనుకుంటోంది. కానీ ఇది జాతీయ పార్టీ అవ్వడానికి ఇంకా చాలా దూరం. రాజకీయాల్లో చివరికి టిక్కెట్లు, పదవులు, బేరాలే నడుపుతాయి. ఈ కమిటీ ద్వారా వచ్చే చేరికలు ఎక్కువగా వ్యక్తిగత లాభాల కోసం ఉంటాయి. ప్రజలకు ఇందులో నిజమైన లాభం ఏమీ లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, అభివృద్ధి ఎలా ఉంది, సాధారణ మనిషి సమస్యలు ఎలా పరిష్కారమవుతున్నాయనేది చూడాలి. కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల జీవితాలు మారవు. నిజమైన మార్పు అంటే పాలనలో పారదర్శకత, అవినీతి తగ్గడం, ఫలితాలు ఇవ్వడం. ఈ నిర్ణయం జనసేన సంస్థాగత బలోపేతానికి సహాయపడుతుందని కొందరంటున్నారు. అయితే అధికార రాజకీయాల్లో ఇలాంటి కదలికలు చాలాసార్లు ఫలితాలివ్వకుండా అంతర్గత విభేదాలు పెంచుతాయి. ప్రజలు ఈ పార్టీ బిల్డింగ్ వ్యాయామాలపై కాకుండా ప్రభుత్వం ఇచ్చే ఫలితాలపై దృష్టి పెట్టాలి.